ముందుకెళ్ళాడు? ప్రజల కోసం ఎప్పుడు మాట్లాడాడు? ప్రజల కోసం ఎప్పుడు కొట్లాడాడు? మన కడప స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు, రాజధాని రాలేదు, ఒక్క మేలు కూడా మన బిడ్డలకు ఉద్యోగాలు రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలు రైతులకు పక్కన పెడతానని పెట్టకపోయే జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పక్కన పెడతానని పెట్టకపోయే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు కదన్నా. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అధికారం? అధికారం ఇస్తే ఎందుకు వాడుతున్నారు? వాళ్ళ స్వప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తులు పెట్టుకుంటున్నారు, తొత్తులయ్యారు. వాళ్ళ స్వప్రయోజనాలకు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఒక్కటైనా ఒక్క మేలైనా జరిగిందా మన రాష్ట్రానికి? రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారన్నా. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ఎంత సాధించారు? ఎంత పేరు సాధించారు? అదే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుందన్నా, మీరు నన్ను గెలిపించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో, రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, నేను అలా సేవ చేయడానికి, అలా అందుబాటులో ఉండడానికి మీ ముందుకు వచ్చాను. మీరు ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది. మీకు ఎప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ప్రత్యక్షం అవుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. ఈ గడ్డలోనే బతుకుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మరొక్కసారి చెప్తున్నామన్నా, ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. ఒకవైపు న్యాయం నిలబడింది, ఒకవైపు నేరం నిలబడింది, ఒకవైపు ధర్మం నిలబడింది, ఇంకోవైపు డబ్బు అధికారం నిలబడింది. మీరు ఏ వైపు మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. దయచేసి రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించాలని, రాజశేఖర రెడ్డి తమ్ముడికి వివేకానంద రెడ్డి గారి న్యాయం చేయాలని, రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి మిమ్మల్ని న్యాయం అడుగుతున్నారు. ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి హస్తం గుర్తు మీద ఓటేసి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలని మా ప్రార్థన. అలాగే కంకి గొడవలి గుర్తు మీద ఇండియా బ్లాక్ అలయన్స్లో సిపిఐ పార్టీ చంద్రన్న నిలబడుతున్నారు. అన్నను కూడా గెలిపించాలని మా ప్రార్థన. అమ్మా గుర్తు ముఖ్యం, అమ్మా హస్తం గుర్తు ఆశీర్వదించండి. అన్న రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు. అన్న ఆశీర్వదించండి, అన్న ఆశీర్వదించండి, అన్న ఆశీర్వదించండి. అన్న 10 సంవత్సరాల క్రితం ప్రత్యేక హోదా వచ్చుంటే ఈ పార్టీకి మన రాష్ట్రం ఎక్కడో ఉండేది అభివృద్ధిలో. కానీ ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ ఇవ్వలేదు. అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు. అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్యారు. ఇద్దరికీ పెద్ద తేడా లేదు. మనకు బీజేపీ పార్టీ పోలవరం ప్రాజెక్టు ఇవ్వకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, రాజధాని ఇవ్వకపోయినా, ఆఖరికి మన కడప స్టీల్ ఫ్యాక్టరీ పక్కన మనకే లక్ష ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా ఏ ఒక్కసారి కూడా బీజేపీ పార్టీని ప్రశ్నించింది లేదు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. మరి ఈ 2 పార్టీలను ఎందుకు ఆదరించాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక కాంగ్రెస్ పార్టీ కదా రాజశేఖర రెడ్డి గారి పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు, రాజశేఖర రెడ్డి గారు ఉపాధి హామీ అద్భుతంగా చేశారు, రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, ఏదైనా 40 లక్షల మందికి ఇల్లులు కట్టడం అయినా ఎన్ని చేశాడు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో 54 ప్రాజెక్టులు తలబెడితే దాంట్లో 12 ప్రాజెక్టులు అయినా పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు మిగిలిపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు కొడుకై ఉండి నేను అన్ని పూర్తి చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కనీసం సగం కాదు కదా, కాలు కాదు కదా, కనీసం 10వ వంతు కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు పక్కనే గాలేరు నగరి కాలువల ద్వారా 90,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానన్నాడు ఇదే కమలాపురం నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు. మరి చేశారా? సాధ్యమైందా? మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు పక్కన డీకేటీ భూములు కబ్జా చేశారమ్మా అని పక్కన ఇక్కడ వీళ్ళే చెప్తున్నారు అంటే మరి ఇందుకోసమేనా వీళ్ళకి అధికారం ఇచ్చింది? ఇందుకోసమేనా వీళ్ళని గెలిపించింది? భూములు కబ్జాలు చేసుకోవడానికా, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికా? ఒకసారి ఆలోచన చేయండి. ఇదే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అవినాష్ గురించి, ఎంపీ గురించి చెప్తాడు. సాక్ష్యాలు వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆయన రక్తము సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఈయన అమాయకంగా నిలబడి చూస్తూ ఊరుకున్నాడట. ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎంపీ గురించి చెప్తున్న మాటలు, సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఈయన నిలబడి చూస్తున్నాడట.
ఏమి జరుగుతుందన్నా? ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలా? ఎంపీ గురించి మాట్లాడాల్సిన మాటలా? ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి సాక్ష్యాలు తుడిపేస్తుంటే అమాయకంగా చూస్తూ ఊరుకుంటాడా? పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత లేదా? మరంటే ఆయన హస్తము లేనట్టా ఉన్నట్టా? వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా ఉంది అని. అన్న, కడప రాజకీయాలు మీ అందరూ చూస్తున్నారు. 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. సిబిఐ స్పష్టంగా సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపించి చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్పినా కూడా అదే అవినాష్ రెడ్డి గారిని వెనకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అన్యాయమని రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ నిర్ణయించుకొని కొట్లాడడం జరుగుతుంది. నమస్తే అమ్మా, నమస్తే. మీ అందరినీ కూడా అర్థిస్తున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి న్యాయం కోసం ప్రజా కోర్టుకు వచ్చాం. సునీతమ్మ, డాక్టర్ సునీత ఈ రోజు వరకు న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని మెట్టు లేదు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంది. అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగింది, అన్ని కోర్టులు తిరిగింది. ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. కారణం, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని వాడి అధికారాన్ని దుర్వినియోగం చేసి మరీ అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు. 5 సంవత్సరాలుగా కాపాడడం ఒకెత్తైతే ఇప్పుడు మళ్ళీ అదే అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు. అంటే మళ్ళీ అధికారంలో వీళ్ళే ఉండాలి, వీళ్ళే గెలిచాలి, అధికారం వాడుకొని తప్పించుకొని తిరగాలి, ఇలాంటి వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలి. అవినాష్ రెడ్డి కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక్కసారైనా కొట్లాడా అన్న? కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు అని పార్లమెంటులో ఒక్కసారైనా గొంతెత్తాడు?